నాగ చైతన్య గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పిఆర్ వ్యవస్థని ఏ హీరో అయినా సరే బలంగా ఏర్పాటు చేసుకోవాలి. అది లేకపోతే చాలా లోటుపాట్లు కనిపిస్తుంటాయి మనలోని. మనం ఏం చేసినా వర్క్ బయటికెళ్ళదు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది చాలా చర్చనీయాంశం అయింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? దట్స్ వన్ మోర్ థింగ్ ఐ ఫీల్ అండి. ఆల్ మై నాతో పనిచేసిన టీం మెంబర్ ఇప్పటికీ ఐ హావ్ 33 ఫిల్మ్స్ హెవ్ డన్. ఓకే, ఎవ్రీ టైమ్ అట్లీస్ట్ ఒక 5,000 మందితో పనిచేస్తుంటాను. ఆల్ ఫిల్మ్స్ పుట్ టుగెదర్. ఎవ్రీ టైమ్ దే సే దట్ యూ డోంట్ డూ. నాకు కరెక్ట్గా రిలీజ్ ముందుకు వస్తుంది కదా. బేసిక్లీ నాదేంటంటే మన వంశీ శేఖర్ గారు ఈ సినిమాకి ఇంతకుముందు ఒక 10 ఫిల్మ్స్ ముందు వంశీ కాక వాళ్ళు సినిమాకి పిఆర్ఓస్గా పనిచేసేవాళ్ళు. రిలీజ్ ముందు ఆ 10 రోజులు వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూలో కూర్చోవడం తప్పితే ఐ డోంట్ నో హౌ టు, ఏం తెలిసేది కాదు. ఇప్పుడు కనీసం ఐఎమ్ టెల్లింగ్ కొంచెం ఇలాంటి సెట్ ఏమైనా కొంచెం హిట్ 3 మూడ్లోనే ఉందాం. ఇప్పుడు కనీసం వంశీ శేఖర్ గారు వాళ్ళందరూ ఏదైనా ఇలా ఒక ఫ్యామిలీ షో ఏదో చెప్పారు నాకు, వెళ్దాము అంటే హిట్ 3కి కరెక్ట్ కాదండి, అలాంటిది వద్దులే, ఏదో మూడ్లో ఉందాం అని అంటున్నాను. కనీసం వద్దు అని చెప్తున్నా. అప్పుడు ఏంటంటే బ్లైండ్గా వెళ్ళి కూర్చునేవాడిని. సో నా దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ కానీ అసలు నీకు అసలు బేసిక్గా క్లూలెస్ ఉంటే ఎలా సినిమా చెప్తా అని. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఇల్ సంథింగ్ ఐ ఎవర్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆర్ ఎంజాయ్. చాలామంది ఇప్పుడు ముంబై వెళ్ళి వచ్చిన ఎవరైనా యాక్టర్స్ కలిసినప్పుడు ముంబైలో ఇలా చాలా ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ మీడియా ఆర్ పిఆర్ అని అంటుంటారు. నాకు చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. హౌ డూ యూ లివ్ అన్ యాక్టర్స్? నేను ఒక యాక్టర్ అయ్యి ఉండి ఇన్ని ఆలోచించాలి, ఇన్ని ప్లాన్ చేయాలంటే అది ఇంకొక జాబ్ లాగా అనిపిస్తుంది, అది ఇంకొక టాలెంట్ లాగా అనిపిస్తుంది. సో ఆ టాలెంట్ లేనప్పుడు యూ బెటర్ డోంట్ స్ట్రెస్ అబౌట్ ఇట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఐ జెన్యూన్లీ బిలీవ్ సినిమాని మనం ఎంత ప్రమోట్ చేసినా, ఎంత పిఆర్ చేసినా, ఏం చేసినా సరే నాకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి దట్ చాలా చాలా ఎక్కడ చూసినా ఆ సినిమానే పిఆర్ చేస్తున్న సినిమాతో మన సినిమా వచ్చి మన సినిమా చాలా పెద్ద ఏంటి తేడా అంటారు? బికాస్ ద కంటెంట్ వర్క్. సో అల్టిమేట్ పిఆర్ ఫర్ ఎనీ ఫిల్మ్ ఈజ్ టు డూ ఇట్ రైట్. అంటే సినిమా బాగుండడం ఇస్ ద అల్టిమేట్ పిఆర్ ఈజ్ వాట్ ఐ జెన్యూన్లీ బిలీవ్. డెఫినెట్లీ ఇప్పుడున్న జనరేషన్తో అన్నీ యాడ్ అవుతాయి. బట్ నాకున్న ఒక స్ట్రాంగ్ వెపన్ ఏంటంటే నా ఎక్స్, నా ఇన్స్టాగ్రాము, నా మూడ్. సో ఎనీథింగ్ విచ్ కమ్స్ ఐ విల్ పోస్ట్ ఇట్. బట్ వీళ్ళందరూ అంటుంటారు ఇంకేదో చేయాలి అని, టీమ్ మెంబర్స్. సో సినిమాకి వీఆర్ ట్రైంగ్ టు కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్. ఏదో ఒకటి ఇలా ఏమైనా చేద్దాం. మొన్న ఇప్పుడు హిట్ 3కి ఒక ట్రక్ రెడీ చేసాం. ఆ ట్రక్లో ఏంటంటే గ్లాస్ 3 వైపులా అండ్ ఒకటి కట్టేసి ఉంటాడు బ్లడ్తో. ఆ ట్రక్ తిరుగుతుంటుంది, సర్కార్ వాజ్ హియర్ అని రాసి ఉంటుంది. సో కొంచెం క్రియేటివ్గానే, ఎందుకంటే దాన్ని కూడా మేము ఒక సినిమాలాగా ట్రీట్ చేస్తే తప్పితే ఐడియాలు రాట్లా. మామూలుగా జనరల్గా ట్రెడిషనల్ ఏం చేస్తారో తెలియదు. సో ఆ 3 కంప్లైంట్లతో పాటు మీరు ఇది కూడా జాయిన్ చేసుకోవచ్చు. కానీ మీ కెరీర్ కానీ, మీ గ్రోత్ కానీ, మీ ఐడియాలజీ కానీ నేను అనాలిసిస్ చేసుకుంటే ఈ 2-3 ఇయర్స్లో చాలా చేంజ్ వచ్చింది నానిలో. మాట్లాడే విధానంలో కూడా. ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడం మీకు బాగా తెలుసు. ముఖ్యంగా మీరు తీసిన సినిమాని ప్రమోట్ చేసుకోవడం ఇంకా బాగా తెలుసు. ఒక మాట ఒక ఆడియో ఫంక్షన్లోనో, ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనో మీరు చెప్పిన ఒక మాట అది ఒక 10 కోట్ల పబ్లిసిటీ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది. ఈ సినిమా నచ్చకపోతే నా తర్వాత సినిమా చూడొద్దు అని చెప్పిన ఒక మాట అది 10 కోట్ల పబ్లిసిటీతో సమానం. అది మాట నేను అనుకోవటం అంటే అది మాట కంటే కూడా చెప్పిన వ్యక్తి మీద ఆల్రెడీ నమ్మకం ఉండటం వల్ల మాట వర్కౌట్ అయింది. లేదంటే మాట జస్ట్ మాట మాత్రమే కదా. అండ్ చెప్పిన వ్యక్తి వాళ్ళ మీద నమ్మకం ఎందుకు వస్తుంది? ఓవరాల్ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మన బాడీ ఆఫ్ వర్క్ బట్టి వాళ్ళకు ఒక ప్రామిస్ చూపించుంటే, అంటే మనం చెప్పినవన్నీ డెలివర్ చేస్తుంటే, కనీసం డెలివర్ చేయడానికి కష్టపడి ఉంటే, ప్రయత్నం చేస్తుంటే, మనం కొంచెం హానెస్ట్గా అనిపించుంటే ఆ మాటకు అండ్ ఆ మాట ఇట్స్ నాట్ అ ప్లాన్డ్ వర్డ్ అండి. అది చాలా ఒక ఎమోషన్లో వస్తుంది. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు ఆ మాట అనటం ఇస్ అ నైస్ గుడ్ ఐడియా. అది కనుక ఫెయిల్ అయి ఉంటే, మిస్ఫైర్ అయి ఉంటే, సో దాని రిపర్కషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి.
సో ఐ థింక్ నేను అంత ఆలోచించి మాట్లాడలేకపోవడం ఒక బలం. ఏదో అనిపిస్తే చెప్పేస్తాను. సో హానెస్ట్గా చెప్పినప్పుడు ప్రేక్షకులు కూడా కనెక్ట్ ఉంటుంది, ఏదో ఏదో ఫ్రెండ్తోనో ఒక మన వ్యక్తితో మాట్లాడుతున్నట్టు. బట్ రేపు అది అవ్వలేదు అనుకోండి, సోషల్ మీడియాను ఒక ట్రోల్ చేయాల్సిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా డెఫినెట్గా అది ఒక మంచి ఫీల్డ్, వాళ్ళకి ఒక మంచి దొరికినట్టు ఉంటుంది. బట్ ఇవన్నీ ఆలోచించుకుంటూ బతకలేమండి. మనం కనీసం మనకు అనిపించింది కూడా చెప్పలేకపోతే ఇంకెందుకు ఇక్కడ ఉండి. అండ్ ఇన్ని 16 ఏళ్ళ నుంచి ఒక ఈక్వేషన్, ఒక రిలేషన్షిప్ ఉన్న ఆడియన్స్తో నాకేమనిపిస్తుందో అది నేను ఫిల్టర్ లేకుండా చెప్పలేకపోతే, అది చెప్పి కంటెంట్ మ్యాచ్ అయినప్పుడు ఐ థింక్ యూ గెట్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్. బట్ ఇది అవ్వకపోతే అని ఆలోచించి, నేను అలా ఫ్రెండ్తో ఆలోచించినాయి, మా ఇంట్లో ఎవరితో ఆలోచించినాయి, మనం ఎందుకు ప్రెస్ అనగానే మనం మైక్ పట్టుకున్న వెంటనే ఎలా మాట్లాడాలి అని ఎందుకు ఆలోచిస్తాం అన్నది నా థాట్. సో నేను ఇలాగే మాట్లాడతాను ప్రతి ఫిల్మ్కి. కొన్ని అవ్వచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు, బట్ ఐ జస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్. కానీ ఆ రోజున ఆ సందర్భంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆ సినిమా మీరే ప్రొడ్యూసర్, దాని ఈ సినిమా కూడా మీరే ప్రొడ్యూసర్, కాబట్టి నష్టం మీకే ఏదో అటు ఇటు అయితే. కానీ వెనక్కి తిరిగి చూసి మీ డైరెక్టర్కి సారీ చెప్పి మళ్ళీ మీరు దాన్ని కంటిన్యూ చేయాలి. కూడా మన ప్రోడక్ట్ శైలేష్, మన ప్రోడక్ట్ అన్న ధైర్యం అది కూడా రారేమో రేపు పొద్దున్న. అవును అవును. నీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, హిట్ 3 ఎందుకు చూడాలంటే ఆల్రెడీ కోర్ట్ హిట్ అయింది కాబట్టి అదొక ఎక్స్ట్రా వచ్చింది డెఫినెట్గా. అంటే హిట్ 3 కూడా కొంచెం నానింది కోర్ట్తో పాటు.